ముఖ్యంగా ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏమిటంటే మహాభారత రచన పూర్తయిన తర్వాత మించు చివరి ఘట్టాల్లోకి వచ్చాక రాస్తున్నటువంటి వినాయకుడికి ఆయాసం వచ్చింది. ఆ వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు రాస్తున్నాడు. గణపతి లేఖకుడు తాటాకుల మీద రాస్తున్నాడు గంటంతో. ఆయన చాలా కూర్చోవడమే చాలా ఇబ్బంది. ఆ రోజుల్లో ఏమి ఇలాంటి కుర్చీలు, పెద్ద పెద్ద టేబుల్స్, టేబుల్ మేటు, అటో టేబుల్ ఇటో టేబుల్ ఏం లేవు అక్కడ. కింద కూర్చుని రాయాలి. పాపం ఆయనకి స్థూలకాయం, పొట్ట ఒకటి, అన్ని అవయవాలన్నీ లావే. దాంట్లో ఏదో పెట్టుకుని నెమ్మదిగా రాయాలి. ఇక్కడ ఒళ్ళో పెట్టుకుని ఏదో యాత్ర పడుతున్నాడు. ఈ వ్యాసుల వారేమో 1700 శ్లోకాల చాటభారతం చెప్పాడు ఆయన. భారతాన్ని మించి సంఖ్య కలిగిన గ్రంథం మనకి లేదు. వాల్మీకి రామాయణంలో ఎంత లెక్కెట్టినా 24,000 శ్లోకాలు ఉంటాయి. వ్యాస భాగవతంలో ఎంత లెక్క పెట్టినా మొత్తం పోని ఒక పద్ధతి ప్రకారం చూసినా 14,093 శ్లోకాలు ఉన్నాయి. కానీ వ్యాసుడు రచించిన భారతంలో అది కాదు, 1700 శ్లోకాలు ఉన్నాయండి. అక్కడ 1700. మనం భారతం తెలుగులో 18 పర్వాలుగా చదువుతాం. వ్యాసుడు దాన్ని శతపర్వ సమన్వితం అన్నాడు. 100 పర్వాల కింద రచించాడు. ఆ 100 పర్వాలని మొత్తం మీద క్రోడీకరించి సంక్షిప్తీకరించి కవిత్రయం వారు మొత్తం దాన్ని 18 పర్వాలు చేశారు. ప్రణాళిక అంతా నన్నయ్య గారు వేశాడు. ఆ ప్రకారమే తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు దాన్ని పూర్తి చేశారు. ఈ 1700 శ్లోకాల భారతాన్ని కూర్చుని రాయాలి అంటే మీరు ఆలోచించండి, ఎన్ని రోజులు ఎంత సమయం కేటాయించినా వినాయకుడికి మంటెత్తిపోదు, ఒళ్ళంతా మండింది. ఇక చివరి ఘట్టాల్లోకి వచ్చాక ఆయన ఒకసారి కాస్త ఖాళీ సమయంలో వినాయక కాస్త మంచినీళ్ళు ఇవ్వయా అంటే ఓ చెంబు నీళ్లు గ్లాసులో పోసి వ్యాసుల వారికి అందించి, అయ్యా వ్యాసుల వారు గ్లాసు ఇస్తూ ఒక్క మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి, ఇంత భారతం అవసరమా అన్నాడు. నేను సంక్షిప్తంగా చెప్పలేరా? ఏమిటండి ఇంత చేస్తే మీరు చెప్పిందంతా ఒక్కసారి ఆలోచిస్తే అన్నదమ్ముల పిల్లలా కొట్టుకు తెచ్చారా? వాడి పెళ్ళాన్ని వీడు జుట్టెట్టుకుంటాడా? 10 మందిలోకి లాక్కొస్తాడా? ఇక్కడ 300 మంది పెద్ద మనుషులుండి ఒక్కడూ మాట్లాడ్డా? ఆడదానికి అంత అన్యాయం జరుగుతుంటే ఇవన్నీ మనం రాయడమా? భావి తరాలకి కథ అవసరమా అన్నాడండి ఒళ్ళు మడి. ఇదంతా అవసరమా? ఇదంతా భారతం అని చెప్పేస్తున్నారు మీరు పెద్ద గొప్పదని. నన్ను యాతన పెట్టడం కోసం ఏదో నాకు శిక్ష వేస్తున్నారు, కానీ మీరు ఇంత అవసరమా? దీన్ని ఏదో శుభ్రంగా ఓ సినిమా తీసినట్టుగా 2.5 ఏళ్లలో తీసేస్తే సరిపోలేదా? 2.5 గంటల్లో 18 నీళ్లు పెట్టేసి లాగించేస్తే అయిపోలేదా? ఇంత అవసరమా అంటే వ్యాసుడు అక్కడికి సమాధానం చెప్పాడు. లేదయ్యా నాయన, ఇది కలియుగం వాళ్ళం కోసం రాస్తున్న భారతం నాయన. కృతయుగం ప్రజలకో, త్రేతాయుగం వారికో, ద్వాపరయుగం వారికో అయితే ఇంత అవసరం లేదయ్యా, వాళ్ళు సూక్ష్మంగా గ్రహిస్తారు. కలియుగం వాళ్ళు అలా కాదయ్యా, ఇంత భారతము 18 పర్వాలు 100 పర్వాలు, ఎవడైనా గరికిపాటి నరసింహరావు లాంటి వాడు ఎవడో 18 రోజులు 18 పర్వాలు విశదంగా చెప్పినా, 18 ఏళ్ల పాటు భారతం చెప్పినా కూడా వెళ్ళిపోతూ ఈ భారతం వినడం వల్ల మాకు మనవడ పుడతాడా అని అడుగుతారయ్యా. కలియుగంలో ప్రజలు అలాగే ఉంటారు. భారత శ్రవణ ఫలితం చెప్పమంటారు ఖచ్చితంగా. భారత శ్రవణ ఫలితం వినడం వల్ల ఏదో వచ్చేయాలండి. మన అత్యాశ చూడండి, దురాశ. వింటే ఏమొస్తుందండి? విన్నారంతే, ఏమి రాదమ్మా. నేను ఇంకా గట్టిగా మాడితే చెవుడు వస్తుంది, ఇంకేం రాదు. మన దృష్టి ఎలా ఉంటుందంటే కార్తీక పురాణం వింటే చాలు ఏదో వచ్చేయాలి, భాగవతం వింటే చాలు ఏదో వచ్చేయాలి. అందులో ఇక్కడ ఉంటే సరిగ్గా రాదు కాబట్టి నైమిషారణ్యంలో వింటే ఏదో వచ్చేస్తుంది. దానికి ఓ ప్రదేశం వెతుక్కుంటాం మనం, ఓ సమయం వెతుక్కుంటాం మనం. ఆ సమయం ద్వారా ప్రదేశం ద్వారా ఏదో రావాలని ఆశిస్తాం తప్ప ఆ తిథి ద్వారా ఏదో రావాలి, ముక్కోటి ఏకాదశి అనగానే మొత్తం గుళ్ళోకి వెళ్ళిపోదాం, ఉత్తర ద్వారా మొదలుకొట్టేద్దాం అంతే. ఈ విష్ణుమూర్తి కూడా మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ జనం మధ్యలో విష్ణుమూర్తి ఇరుక్కుపోవాలి, బాబోయ్ ఇది ఎందుకు పెట్టాను రా అంతే తప్ప అసలు ఈ ముక్కోటి విషయం ఏమిటి, ఎందుకు విష్ణుమూర్తిని చూడాలి, దేవతలు ఎందుకు చూశారు, ఎటువంటి విష్ణుమూర్తిని చూశారు, ఆ విష్ణుమూర్తిని మన గుండెల్లో దర్శించలేమా, ఆయన మనం ఆదర్శంగా తీసుకోలేమా అని మనం ఆలోచించాం. ఆ దర్శనం పుణ్యం, ఆ దర్శనం పుణ్యం, ఆ దర్శనం పుణ్యం. దర్శనం పుణ్యం అయితే శ్రవణం కూడా పుణ్యమే, కెమెరాలకు కూడా పుణ్యమే. ఇక్కడ గొడుగులు పెట్టారు, గొడుగులకు కూడా పుణ్యమే. వచ్చే జన్మలో గొడుగులు కొట్టాలు అవుతాయి, గొడుగులు కూడా పుణ్యమే. కుర్చీలో అయినట్టుకి పుణ్యమే, కింద కూర్చున్న వాళ్ళు ఇద్దరికీ పుణ్యమే. వీళ్ళిద్దరూ వచ్చే జన్మలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అవుతారు. ఎందుకంటే వింటున్నారు కదా. ఈ అజ్ఞానమే మనం బుర్రలో చదువుకోవాలంటే వినడం వల్ల, ఊరికే చదవడం వల్ల ఏ పుణ్యము రాదు. గ్రహించి అవగాహన చేసుకుని ఆచరిస్తేనే ఏదైనా ప్రయోజనం కలుగుతుంది. ఉంది ఈ అజ్ఞానం నుంచి మనం బాగా బయటపడాలి. అందుకే వ్యాసుడు అన్నాడు, కలియుగంలో ప్రజల సంగతి నీకు తెలియదయ్యా, ఇంత చెప్పినా సరే వినేసి వినడం వల్ల ఫలితం ఆశిస్తారు వాళ్ళు. అంతేగాని ఈ కథ మన జీవితానికి అన్వయించుకుందాం, ఆచరిద్దాం అనుకోరయ్యా. అందుకే చెబుతున్నా, ఎందుకంటే ఇన్ని చెబితే
కొన్నేనా మనస్సుకు ఎక్కుతాయి కదా, ఎవడు మనస్సుకి ఏ కథ ఎక్కుతుందో నాకు తెలియదు కదా. కొన్ని వేల మంది చెబుతారు, లక్షల మంది వింటారు. కొన్ని కథలైనా మనస్సుకు ఎక్కుతాయి కదా. ఇక ఇంత గ్రంథం ఉంటే కావాలని చదివినా కావాలని చెప్పినా అంత మాట విన్నా కనీసం 10% ఎక్కదా. అందుకని చెబుతున్నానయ్యా. లేకపోతే నేరుగా ఎక్కించదలుచుకుంటే ఓ ట్యాబ్లెట్ వేసినట్టుగా 10% చెప్పేవాడిని. నిన్నింత శ్రమ పడతానా నేను, 1000 శ్లోకాల్లో మొత్తం చెప్పేయగలనయ్యా అన్నాడు. అంటే అప్పుడు వినాయకుడు సరదా కన్నట్టు, లేదండి మీరు వ్యాసుల వారు, అసలు మీ వ్యాసులు వాల్మీకులు కాదని మొత్తం కవులు అందరూ ఇంతేనండి, ఎవడన్నా దొరికితే వదిలిపెట్టరండి, కవిత్వం అంతా వాయించేస్తారండి. అసలు కవులకి పండితులకి ఉన్న ఇబ్బందే ఇది. వాళ్ళని కలవాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మా పోటీగాళ్ళని కలిస్తే ఒక రకంగా ఇబ్బందే. మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడడం మొదలెట్టామంటే ఇంక ఉండదు అక్కడ. ఇది ఇక్కడ మాట్లాడేది సరిపోదు, ఇంటి దగ్గర కూడా అంతే. ఎవరు దొరుకుతారా అని చూస్తాం. కవిత్వం ఉన్నవాడికి ఉంటుంది అలాగంతే. నాకు ఎవరు అవధానం చేస్తుండే అడిగారు, నా పేరులో PhD కూడా ఉంటుంది, డాక్టర్ గరికిపాటి నరసింహారావు అని ఉంటుంది. అందుకని ఏదో ఒకసారి అడిగారు అవధానంలో, అజయ్ మీరు PhD డాక్టరా వైద్యం డాక్టరా అంటే, లేదు నాయన PhD డాక్టర్, నా ఇంటికి ఎవరో రాకండి అని చెప్పాను. PhD డాక్టర్కి వైద్యం డాక్టర్కి తేడా ఏమిటని అడిగారు. వైద్యం డాక్టర్ ఏమో చెయ్యట్టుకుంటాడాయా, PhD డాక్టర్ ఏమో కాళ్ళు అట్టుకుంటాడాయా వినమని అన్నాను. ఆయన చేయబట్టుకుని వైద్యం చేస్తాడు, మేమేం చేస్తాం, కాళ్ళు అట్టుకుంటాం. మేము చెప్పేది విను, మా పరిశోధన చూడు, మా పద్యాలు విను అని ఎవడన్నా దొరికితే చాలా శుభ్రంగా వాయించాడు. అలా ఉంటుంది. అందుకని మీ కవులందరికీ ఇబ్బంది ఉందండి. అందుకని మీరు చేట భారతాలు తప్ప చెప్పలేరు. అందుకని ఒక్క పని చేయండి, నేను చిన్న కురాన్ని అడుగుతున్నాను ఏమనుకోవద్దు, ఈ మొత్తం భారతాన్ని ఒక శ్లోకంలో చెప్పగలరా అన్నాడండి. ఆయన పరీక్ష పెట్టాడు వ్యాసుడికి. ఈ మొత్తం భారతాన్ని ఒక శ్లోకంలో చెప్పగలరా మీరు అంటే, వ్యాసుడు దాన్ని సవాలుగా తీసుకున్నాడు. వినాయక, నీలాంటి వాడికైతే శ్లోకం కూడా అవసరం లేదయ్యా, సగం శ్లోకంలో చెబుతాను. నువ్వే శ్రోతగా ఉంటున్నావు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు శ్లోకం కూడా అవసరం లేదే, సగం శ్లోకంలో చెబుతాను మొత్తం భారత సారాంశం అన్నాడు. అయితే చెప్పండి అన్నాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిగి, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిగి, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు. దెబ్బలో తెలిసిపారేశాడు. మొత్తం 1700 ఎందుకు రాశానంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి, నువ్వు ఒక శ్లోకంలో చెప్పమని నాకు సవాల్ చేసావు కదా, అవసరం లేదయ్యా. మా కవులకి చేటభారతం చెప్పగలిగిన శక్తి ఉంది, సంక్షిప్తంగా చెప్పగలిగిన శక్తి కూడా. సగం శ్లోకంలో చెబుతానని, సగం శ్లోకం ఏం చేశాడు అంటే, సగం శ్లోకంలో చెబుతాననే విషయం చెప్పాడు, ఏమి చెప్పలా. మిగిలిన సగం శ్లోకంలో అసలు విషయం చెప్పాడు. అందుకే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిగి, ఒక భారతం కాదు, నేను రాసిన భాగవతం, అలాగే వాల్మీకి రచించిన రామాయణం, ఇంకా ప్రపంచంలో ఎన్ని భాషల్లో ఏ గ్రంథాలు ఉన్నా సరే 1,000 గ్రంథాల సారాంశం అంతా సగం శ్లోకంలో చెబుతున్నా అంటే ఏమిటో చెప్పండి గురువుగారు అన్నాడు. ఈ 2 మాటలు చెప్పాడండి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సరిగ్గా ఎలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క నిర్వచనాలే ఇవి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులను ఏడిపించుకు తినడం పాపం. ఇంతకు మించి సారాంశమే లేదు పో, మొత్తం గ్రంథాలన్నీ ఇంతే చెప్పాను. ఇది వేళ కొత్తగా చెప్పాలా, మనకి ఇదివరకు తెలియదా? ఎన్ని చెప్పలేదు, ఈవేళ కొత్తగా చెప్పాలా, ఇంతవరకు తెలియదా? నేను సాగరఘోష కావ్యంతో రాసిన తర్వాత ఒకరెవరు మామూలుగా ఇంకా దాని ముగింపు దశలో ఉన్నప్పుడు, ఏమిటండి ఇందులో విషయం అన్నారు. ఏముందండి, యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలన్నీ కూడా మొత్తం వివరించానండి 1116 పద్యాల్లోనూ. మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా శంకరాచార్య అద్వైత సిద్ధాంతంలో, మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో అలాగే జరిగింది. అంతిమంగా ఆత్మజ్ఞానం పొందడం ఒకటే లక్ష్యం, కాస్త పరాయి వాళ్ళ కష్టాల పట్ల స్పందించడం ఒక్కటే లక్ష్యం. ఈ విషయం చెప్పానండి అంటే ఒక ఆయన సరదాగా నాకంటే పెద్ద ఆయన అన్నాడు, ఇదంతా పాతదే కదా అన్నాడు. అప్పుడు నాకు పద్యం వచ్చింది ఖచ్చితంగా, ఇదంతా పాతదే కదా, ఇదంతా పాతయే కదా అంటే ఏమిటి ఇదంతా అంటే, ఇంతటి కావ్యమల్లుటకు నెయ్యది హేతువనంగా, ఇంతటి కావ్యమల్లుటకు ఎయ్యది హేతువనంగా, అంతయో ఇంతయో తత్వచింతనమునెల్లరూ నేర్చుట, అంతయో ఇంతయో తత్వచింతనమునెల్లరూ నేర్చుట, సాటివానికై కొంతకు కొంత సాయమునగూడుట, సాటివానికై కొంత యోచనకు గూడుట, సాంత్వనమందజేయుటే ఇంతటి కావ్యమల్లుటకు హేతువు హేతువదెద్దియనంగా, ఎంతయో ఇంతయో తత్వచింతనమునెల్లరూ నేర్చుట, సాటివానికై కొంత యోచనకు గూడుట, సాంత్వనమందజేయుటే ఇంతయు పాతదేయనిన ఈ నరజాతియు పాతదే కదా అని సమాధానం చెప్పారు. ఇదంతా పాతదే అంటే మానవ జాతి కూడా పాతదే కదా.
బ్రహ్మ దగ్గర నుంచి అందరూ పుట్టుకుంటూ వచ్చారు కదా. ఎందుకు మరి వాల్మీకి రామాయణం రాశాక మళ్ళీ వ్యాసుడు భారతం రాశాడు? పనేమి లేదా? పరస్త్రీని ఆశించకూడదు, అవమానించకూడదు రావణాసురుడు కథ ద్వారా తెలియలేదా? మళ్ళీ పాండవుల దగ్గర, కౌరవుల దగ్గర ఆ కథ ఎందుకండి? ద్రౌపదీదేవి విషయంలో మళ్ళీ అన్యాయం ఎందుకు జరిగిందండి? సీతాదేవిని రావణాసురుడు తీసుకెడితే ఏం జరిగిందో దుర్యోధనుడికి తెలియదా? వాడు రామాయణం చదవలేదా, వినలేదా? అప్పటికి లేదా? భారతం కంటే రామాయణం చాలా ముందుది కదా. మరి అంతకుముందు కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగినటువంటి రామాయణ కథ విన్నవాడు దుర్యోధనుడు మళ్ళీ అలా ఎందుకు ప్రవర్తించాడు? ఎందుకు ప్రవర్తిస్తారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలన్నీ చూస్తే మనకు తెలుస్తుంది. మనిషి ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోడు. పాత వాళ్ళంతా ఏవో పొరపాటు వల్ల ఆ ఫలితాలు అనుభవించారు. నేను గొప్పవాడిని కాబట్టి ఏ పాపం చేసినా ఫలితం అనుభవించననే మూర్ఖత్వంలో ఉంటాడు మనిషి. ఇదే అజ్ఞానం. చరిత్ర నేర్పుతున్నా సార్. అందుకని ఎప్పటికప్పుడే కవులు మళ్ళీ కొత్త విషయం చెప్పకపోవచ్చమ్మా, కొత్త పద్ధతిలో మాత్రం చెప్తారు. కొత్త పద్ధతిలో చెప్తారు. అందుకని నేను దానికి ఒక కొత్త పద్ధతి ఎన్నుకుని సాగర ఘోష కావ్యంలో ఏదో సముద్ర తీరంలో ఓ కవి కూర్చుంటే ఆ కెరటం ఏదో వచ్చి ఒళ్ళోకి వస్తుంది చిన్నపిల్లల. ఆ కెరటాన్ని నేను ఏదో ఒళ్ళంతా నిమురుతూ ఉంటాడు. అదేదో జిడ్డుగా కనపడుతుంది. ఏమి నువ్వు నీటి కెరటం కదా, చాలా స్వచ్ఛంగా ఉండాలి, ఇలా జిడ్డుగా ఉన్నావు ఏమిటంటే, నేను ఇరాక్ తీరం నుంచి వస్తున్నాను, సముద్ర తీరం నుంచి. అక్కడ సద్దాం హుస్సేన్ అయిన కూడా సముద్రంలో కొన్ని లక్షల లీటర్ల నా నూనె పారబోసేసాడు, ఆయిల్ అంతాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఇలా అయిపోయింది, గాయాలు అయిపోయింది. నువ్వు కవివి కదా, తల్లి లాంటి వాడివి, నువ్వు ఓదారుస్తావని నీ ఒళ్ళోకి వచ్చాను అంటే ఆ కెరటాన్ని ఓదారుస్తూ అక్కడ ఉంటాడు. అప్పుడు ఆ తర్వాత ఆ కెరటం ఇతని కోరిక మీద యావత్ మానవ చరిత్రని చెబుతుంది. అదే సాగర ఘోష కావ్యం. ఆ కెరటం చెబుతుంది మొత్తం మానవ చరిత్ర. ఎక్కడో రామాయణ భారత కాలం నుంచి మొదలుపెట్టి ఈనాటి వ్యవహారాల వరకు మొత్తం. ఆ క్రికెట్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అప్పట్లో, అప్పుడు ఆ గొడవల వరకు మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. ఇదంతా ఎందుకు ఇది కొత్త మార్గం. ఇది ఎందుకు కొత్త మార్గం? ఓ తరంగం సముద్రం చెప్పడం, కవి వినడం, మొత్తం మీద విషయం ఒక్కటే. ఎందుకు మళ్ళీ చెప్పవలసి వస్తుందంటే మానవ జాతి కూడా పాతదే. నేర్చుకున్న గుణపాఠాలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం. అందుకే మళ్ళీ జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం. అవి చేయకుండా ఉండాలంటే మళ్ళీ చెప్పాలి. అందుకని వినాయక పరోపకార పుణ్యాయ పాపాయ పరపడినం. ఇంతకంటే సారాంశమేం లేదయ్యా. అది తెలుసుంటూ కూడా మానవులు తప్పులు చేస్తారు. అందుకని రామాయణంలో వాల్మీకి ఒకలా చెప్పాడు, ఇంకోలా చెబితే ఏమైనా బాగుపడతారేమో నేను చెప్పానయ్యా. అంతకంటే ఏం లేదు. కలియుగం వాళ్ళకి ఇంత చేట భారతాలు చెప్పాలి నాయన. ఎందుకంటే వీళ్ళు వింటే పుణ్యం అనుకుంటారు కదా, అందుకని కొన్ని పర్వాలైనా వింటారు కదా. అందుకని మన భారతంలో విరాట పర్వం ప్రధానంగా ఎందుకు వింటామండి? వానలు కురవడం కోసం వింటాం. ఎంత విచిత్రమైన విషయం. జ్ఞానం కోసం కాదు. నేను జిడ్డు కృష్ణమూర్తి గారు జన్మించినటువంటి మదనపల్లి గ్రామంలో నేను విరాట పర్వం మీద మాట్లాడాను ఒక 7-8 ఏళ్ళకి. అప్పటికి నేను ఆయన ఫిలాసఫీ కొంత చదివి ఉన్నాను. జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన ఊరు అనగానే నాకు ఆ ఊరు వెళుతుంటే ఇంకా చిత్తూరు దగ్గరికి వెళ్ళి మదనపల్లి వెళ్ళకుండా నా ఊళ్ళో ఏవో పులకింతలు. మహానుభావుడు ఎంత గొప్పవాడు, విదేశాల్లో ఎంత పేరు పొందాడు, అసలు ఎటువంటి ఫిలాసఫీ, యోగ వాసిష్టాన్ని మించినటువంటి తత్వం కదా. అటువంటి మహానుభావుడు పుట్టిన ఊరు వెళుతున్నాననేటువంటి పులకింతలతో నేను వెళ్ళి ఎంతో శ్రమపడి తిక్కన గారి విరాట పర్వంలో జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ కూడా కలిపి చెప్పాను. నేను తలుచుకుంటే దేంట్లో ఏదైనా కలపగలను. నా కార్యక్రమాలు చూసేవాళ్ళు అందరికీ తెలుసు, ఏదైనా కలిపేస్తాను. కలపదలుచుకున్నాను, అంతే కలిపేశాను. చెప్తాం అసలు వాళ్ళ ఊళ్ళో పుట్టాడు ఆయన మహానుభావుడు, వాళ్ళకి తెలియకపోతే ఎలాగా. అందుకని తిక్కన గారి విరాట పర్వంలో అక్కడక్కడ సందర్భం తీసుకుని వ్యాసుని శ్లోకాలు కూడా తీసుకొచ్చి అందులో కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ కూడా చెబితే, రెండో రోజు అయిన తర్వాత కిందకు వచ్చాక ఒక ఆయన నన్ను అడిగింది ఏమిటంటే, ఏమండి రేపు వాన కురుస్తుంది అంటారా అని అడిగాడు. మొత్తం నేను చెప్పిన తిక్కన విరాట పర్వం కృష్ణమూర్తి గోవింద ఆయన అప్పుడే గొడు కట్టుకొచ్చేసాడు. ఆయన దృష్టి అంతా ఎలా ఉందంటే, నేను 3 రోజులు చెబుతాను ప్రవచనం, ఎక్కడైనా అంతకుమించి నేను ఉండలేను. అందుకని 3వ రోజు వాన కురుస్తుందా లేదు. ఇప్పుడు ఆ వాన కురవడాన్ని బట్టి నా శక్తిని అంచనా వేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆకాశానికి వెళ్ళి ఏడవది నేను కన్నీళ్లు వానగా కురిపించాలి అక్కడ. ఇదండి మన జాతిలో ప్రవచనాలు వినడంలో పెద్ద లోపం. రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుంది, విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి, సుందరకాండ చదివితే ఉద్యోగం వస్తుంది, వీటి కోసం వినకూడదు. హనుమంతుడికి ఉద్యోగం రాలేదు, హనుమంతుడికి పెళ్ళి అవ్వలేదు. సుందరకాండకి పెళ్లికి, సుందరకాండకి ఉద్యోగానికి సంబంధం లేదు. రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుందంటారు, నిజమే. రుక్మిణీ కళ్యాణంలో అయినట్టే అయితే మనం ఒప్పుకుంటామండి? కొంపలు అంటుకుపోవు అనేస్తారు చాలా తేలిగ్గా. రుక్మిణీ కళ్యాణంలో అయినట్టే అవుతుంది, ఒకరితో నిశ్చయం అవుతుంది, తర్వాత ఏదో జరుగుతుంది, ఒప్పుకుంటావా? రుక్మిణీ కళ్యాణాన్ని చదవాల్సింది పెళ్ళి అవ్వడం కోసం కదమ్మా, కాపురం సక్రమంగా నిలబడటం కోసం. కాపురానికి ప్రేమ ముఖ్యం, విరినిశ్చయాలు ముఖ్యం కాదని తెలవాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బతికారు రుక్మిణీ కృష్ణుడు. అలా బతకగలిగితే సంసారాలు బాగుంటాయి. పెళ్ళి అవ్వడం పెద్ద విషయం ఏముందండి. అలాగే విరాట పర్వం వినాల్సింది వానల కోసం కాదు.
పాండవులంతటి చక్రవర్తుల్లా పరిపాలన చేసిన వాళ్ళు ఒకటి దగ్గర ఉద్యోగం చేశారు, విరాట్ రాజు దగ్గర. వాడు ఎవడు అసలు? పాండవుల ఖ్యాతితో పోలిస్తే ఒక చక్రవర్తి ముందు విరాట్ రాజు ఎవడు? చిన్న సామంతరాజు. ధర్మరాజు కాళ్ళ దగ్గర నిలబడే యోగ్యత కూడా విరాట్ రాజుకు లేదు. అటువంటి విరాట్ రాజు దగ్గర ధర్మరాజు చేతులు కట్టుకుని కంకబొట్టుగా ముహూర్తాలు చెప్పుకుని బతికాడు. గద కాదు, తెడ్డు చేత్తో పట్టుకుంటే 10 మందిని లేపేయగలిగిన భీమసేనుడు నోరు మూసుకుని ముద్దపప్పు ఉండేడు అక్కడ. సమాన విక్రమ పరాక్రమంతో కౌరవుల్ని జయించగలిగి అఖిలాండ కోటి బ్రహ్మాండాలని జయించగలిగినటువంటి విజయుడు శ్రీకృష్ణునికి స్వయంగా భావమరది, చెల్లెలు మొగుడు. అక్కడ కేవలం నపుంసక పాత్రధారి అయి ఆయన పేడిగా నాట్యం నేర్పాడు. ఇంకోడు గుర్రాల కాపలా కాశాడు, ఇంకోడు గోవులు కాపలా కాశాడు. ద్రౌపదీదేవి ఒక చక్రవర్తి, ఒక మహారాజు కుమార్తె, ఇంకో మహారాజు కోడలు. గత్యంతరం లేక దాసీతనం చేసింది. జీవితంలో ఏ దశ వచ్చినా సరే దాన్ని మనం ఉన్నతంగా స్వీకరించగలగాలి. అది విరాట పర్వం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏ దశ వచ్చినా సరే, నువ్వు మహారాజు అయినా సరే, మామూలు మనిషి అయినా సరే, నువ్వు పెద్ద పరాక్రమవంతుడైన వీరుడైనా సరే, లేదా చీపురు పట్టుకుని ఊడిచే పనిలో ఉన్నా సరే, నీ పని ఏదో సక్రమంగా చేయి. అంతేగాని పూర్వకాలపు విషయాలు గుర్తు చేసుకుంటూ చీపురు పట్టు ఊడుస్తుంటే ఏమిటమ్మా ఊడుస్తున్నామంటే, నా కర్మ అమ్మ, ఒకప్పుడు నేను మహారాణి. ఈ డైలాగులు వద్దు. ఇప్పుడు కూడా మహారాణివే, చీపురే నీ చేతిలో సామ్రాజ్యం, ఊడ్చుకో. మనం అందరం ఇక్కడే దెబ్బతింటాం జీవితంలో. ఎకరాలు కోల్పోయిన వాళ్ళు, డబ్బు కోల్పోయిన వాళ్ళు, వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు, కాస్త రాజకీయాల్లో దెబ్బతిన్న వాళ్ళు, ఎవడు పలకరించినా సరే మొత్తం కుండెడ కన్నీళ్ళు కార్చడమే అక్కడ. ఎందుకంటే వాడు ఎవడో సానుభూతి చూపిస్తే మనకి ఏదో వస్తుంది. ఆ స్థితిని ఈ స్థితిని సమానంగా ఎందుకు భావించలేకపోతుంది? అందుకే కేశవనామాలు మీరు గమనించండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ ఉంటాయి కదండి. అందులో మాధవ, గోవింద ఏమిటి చెప్పండి? మాధవుడు అంటే లక్ష్మీపతి, గోవింద అంటే గోవులు కాచుకునేవాడు. అంటే అర్థముడు 2 నామాలు పక్కన ఎందుకు పెట్టారు? నువ్వు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా, గోవులు కాచుకునే స్థానంలో ఉన్నా నువ్వు విష్ణుమూర్తివే. ఆ విషయం నువ్వు గ్రహించవయ్యా చాలింకే. అందుకే మాధవ, గోవింద. మాధవుడు అంటే లక్ష్మీపతి, అఖండ వైభవం. అది శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం. గోవిందుడు అంటే గోవులను కాచుకునేవాడు. గోపాలు, నువ్వు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా, గోపాలక వృత్తిలో ఉన్నా, 2 సమానంగా భావించు. జీవితం యాజ్ ఇట్ ఈజ్, టేక్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించు. వాడు ఆధునికంగా రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు వెలిసి మేము కొత్త సిద్ధాంతం పెట్టామండి, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ కొత్త సిద్ధాంతం ఏమిటంటే, నా తలకే భాగవతం నిండా అదే ఉంది, భారతం నిండా అదే ఉంది. ఏం లేదు, అందులోంచి ఒక మాట తీసి ఇంగ్లీషులో చెబుతారండి. మనకి తెలుగులో చెప్తే మామూలు గ్రహించేస్తామని ఇంగ్లీషులో చెప్పేసి ఇది ఏదో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఇది అలా ఉన్నది. మాధవ కేశవనామాల్లో ఉంది యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. మాధవత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, గోవిందత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఆ పని చేయ, గోవులు కాసే పని ఏదో సక్రమంగా చేయి. ఇంక మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? వారు పూర్వ వైభవాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు మన జీవితంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? దయచేసి ఆలోచించండి. ఆర్థికంగా దెబ్బతిన్నామమ్మా, అన్నానికి లోటు లేదు కదా, 2 పూట్ల తింటున్నాం కదా, భిక్షాటన ఏం చేసుకోవట్లేదు కదా, అంత దీనస్థితిలో వెళ్ళిపోలేదు కదా. ఇదివరకు ఉన్నంత వైభవం లేకపోవచ్చు, 10 మందికి పెట్టలేకపోవచ్చు, ఇదివరకు ఉన్నంత ఖరీదైన సామగ్రి ఇంట్లో లేకపోవచ్చు, భార్యాభర్త బాగానే ఉన్నాం, ముందు ఆరోగ్యాలు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అంతా ఉన్నట్టు. ఇద్దరు కూర్చొని ఏదో కాస్త 2 మెతుకులు తిని కబుర్లు చెప్పుకుంటూ ఉండలేరా? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, కోనసీమలో మనకు 10 ఎకరాలు ఉండేది. ఇప్పుడు ఉంటేనా ఎకరం ₹1 అంటే 10 కోట్లు లెక్కేసుకుంటే ఆ ఎకరాలు తిరిగి రావు కానీ బీపీ వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఏదన్నా ఇంకో ఎకరం ఉంటే అది ఎమ్మెయ్యాలి. ఇప్పుడు ఈ గతాన్ని గుర్తు చేసుకోవడమే పెద్ద శని. భవిష్యత్తు గురించి భయపడడం అంతకంటే శని. ఈ 2 లేకుండా వర్తమానేషు కార్యేషు వర్తంతే విచక్షణాగా, ఏది ప్రజెంట్లో జరుగుతుందో వర్తమానంలో దాని మీదే మనం దృష్టి పెట్టి అక్కడే మనం ఆనందంగా ఉండగలిగితే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇదే కదా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటే. అది మాధవ, గోవింద అనే 2 నామాల్లో ఉంది, మనం గ్రహించగలం. దాని ఊరికే ఆచమనం కింద పెట్టేసి ఆయన ఏదో కేశవనారాయణ, మాధవ, బాబు ఆచమనం చేయండి, వెనకాల తోడవాలా ముందు తోడవాలా, ఇదే గొడవ. ఎక్కడో అక్కడ తుడుచుకో చెయ్యి అంటే అయింది. ఇంకో పెద్ద లెక్క. వారి కండువా మన కండువా, ఏదో కండువా తుడిచిపారాయి. ఈ ఆచమనం ఏమండి కింద పడకూడదండి, ఎంత ఉండాలండి, అందులో పెసర గింజ మునగాల, మినప గింజ మునగాల, ఇన్ని శాస్త్రాలు ప్రశ్నిస్తాం తప్ప అసలు ఈ ఆచమనం రహస్యం ఆలోచించాం. అది ఏమైపోతుందో అని బెంగ ఎంతసేపు. ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వదులుకుని అసలైన తత్వం మీద దృష్టి పెట్టగలిగితే యావత్ ప్రపంచంలో హిందూ మతాన్ని మించిన మతం లేదు, మహాభారతాన్ని మించినటువంటి గ్రంథం లేదండి. అదొక్కటి చాలు మనకు గ్రహించాలి.